కడప జిల్లాలో గండికోటలో ఈ నెల 11, 12, 13 తేదీలలో వారోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పర్యాటకులకు విహంగ్ అడ్వెంచర్ ఆధ్వర్యంలో హెలికాప్టర్ ప్రయాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో నేడు హెలికాప్టర్ కడప నగరంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానానికి చేరుకుంది. దీంతో హెలికాప్టర్ను చూసేందుకు పెద్ద ఎత్తున ప్రజలు బారులు తీరారు. 3 రోజుల పాటు గండికోటకు వచ్చే పర్యాటకులకు ఎలాంటి సౌకర్యాలు చేశారనే అంశంపై విహంగ్ అడ్వెంచర్ సీఈఓతో మా కరెస్పాండెంట్ సుధీర్ ఫేస్ టు ఫేస్. ప్రాచీనమైనటువంటి గండికోట ఉత్సవాలు ఈ నెల 11, 12, 13 తేదీలో కూడా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా పర్యాటకులకు సంబంధించి విహంగ్ సంబంధించినటువంటి అడ్వెంచర్ కూడా పూర్తిస్థాయిలో కూడా పర్యాటకుల కోసం పూర్తిస్థాయిలో కూడా ఒక చాపర్ తీసుకురావడం జరిగింది. అయితే మొట్టమొదటిసారి కూడా ఎన్నడూ లేని విధంగా అయితే కనుక కడప జిల్లాలో అయితే కనుక విహంగ్ అడ్వెంచర్ అయితే వాళ్ళు అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ చాపర్కు సంబంధించినటువంటి దాదాపుగా ఈ జిల్లాలో ఎన్ని రోజులు ఉంటుంది ఏంటనే దానిపైన మనకు సంబంధించినటువంటి విహంగ్ సంబంధించినటువంటి సీఈఓ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి దాదాపుగా మొట్టమొదటిసారి కూడా జిల్లాకు అయితే ఒక చాపర్ తీసుకొచ్చారు, దాదాపు ఇది ఉద్దేశం ఏంటి సార్? అసలు మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గండికోట ఉత్సవాలు జరుగుతున్నది 11, 12, 13 తేదీలలో, సో మనం ఫెస్టివల్స్ జరుపుకుంటున్నాం. దాంట్లో ఒక అంటే ఏదో ఒక అట్రాక్షన్, మేజర్ అట్రాక్షన్ ఒకటి తీసుకొని వచ్చి దాన్ని ఇంకా మరింత దీన్ని మన విజనరీ లీడర్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు ఒకటే ఇజం అనేది, రాష్ట్రంలో ఎక్కడైతే టూరిజం బాగుంటుందో ఆటోమేటిక్గా రాష్ట్ర భవిష్యత్ అనేది చాలా హై స్కేల్లో ఇదవుతుంది. మనకు చూస్తూనే ఉంటాం, మనం ఎక్స్ట్రీమ్ కార్నర్స్ ఏవైతే ఉన్నాయో చార్ధామ్ యాత్ర కానివ్వండి, ఇవన్నింటిలోనే మనం హెలికాప్టర్స్ యాక్టివిటీస్ చూస్తూ ఉంటాము. సో ఇదే హెలికాప్టర్ ఇక్కడ తీసుకొని వచ్చి మన గండికోటను మరింత ప్రమోట్ చేసి ఇక్కడ ఎవరైతే టూరిస్టులు వచ్చినారో వాళ్ళందరూ గండికోట మన ఏదైతే మనం గ్రాండ్ కనింగ్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటున్నామో దాన్ని పైనుంచి వ్యూ చూస్తే ఎలా ఉంటుంది అనేది మీరు ఇది చేయాలంటే, సో ఇక్కడ హెలికాప్టర్తో పాసిబుల్ ఉందని చెప్పేసి మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ జిల్లా కలెక్టర్ గారు ప్లస్ మన ఏపీ టూరిజం డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇది ఎంటైర్ చాలా తక్కువ టైంలో దీన్ని డెసిషన్ తీసుకుని మేము యాక్టివేట్ చేస్తామండి. సో అందుభాగంగా ప్రమోషన్ యాక్టివిటీ భాగంగా ఈరోజు మేము ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్లో ల్యాండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఈరోజు అయిపోయిన తర్వాత రేపు ఆర్ ఎల్లుండి మార్నింగ్ మేము ఇక్కడ నుంచి డైరెక్ట్గా గండికోటకు షిఫ్ట్ అవుతామండి. సో అక్కడ నుంచి 3 days అక్కడ అవైలబుల్ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ ఒక అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకుండా సద్వినియోగం చేస్తామని కోరుకుంటున్నాం. సార్ ప్రధానంగా ఈ చాపర్ అయితే కనుక దాదాపు గండికోటలో ఎన్ని రోజుల పాటు ఉంటుంది, అసలు టైమింగ్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? మార్నింగ్ 8 o'clock నుంచి స్టార్ట్ అవుతుందండి, ఈవినింగ్ సన్సెట్ వరకు. సన్సెట్ తర్వాత మనం ఫ్లైంగ్ చేయడానికి ఉండదు. సో సన్సెట్ వరకు ఏవైతే ఉంటాయో సో స్లాట్ వైజ్ బుకింగ్స్ అనమాట. అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్రెడీ మేము కొంచెం ప్రమోషనల్ అవి చేస్తున్నాము. సో మీకు బై ఈవినింగ్ మీకు అన్నీ వచ్చేస్తుంది. సో దాంట్లో మీరు అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని మీరు అక్కడ రీచ్ అయిపోవచ్చు. సో ఎక్కడ వెయిటింగ్ అనేది లేకుండా, అంటే చాలా ప్రాక్టికల్ అండ్ గ్రౌండ్ వర్క్ చాలా ఇదిగా చేశారండి కలెక్టర్ గారు, అండ్ వెరీ స్మూత్గా మీకు ఇవన్నీ నడుస్తుంది. అంటే ఈ గండికోట ఉత్సవాలకు ఓన్లీ ఈ చాపర్ మాత్రమే పెట్టడం జరిగింది, అంటే ఇంకా మిగతా ఏమైనా అడ్వెంచర్ పెట్టడం జరిగింది? స్పోర్ట్స్లో ఇంకొకటి పారామోటరింగ్ అండి, అది కూడా మీరు ఆల్రెడీ మనం లాస్ట్ 3 times ఇక్కడ గండికోట ఫెస్టివల్లో చేశాము. సో అది కూడా ఇంకొక మేజర్ అట్రాక్షన్. సో పారామోటరింగ్ అండ్ హెల్లీ టూరిజం ఇస్ ద మేజర్ అట్రాక్షన్ మనం చెప్పుకోవచ్చు అండి గండికోట ఫెస్టివల్లో. ఫైనల్గా ఈ చాపర్లో ఎంతమంది పడతారు, ఏమైనా ప్రైజెస్ ఏమైనా జనాలకు ఇప్పటికీ చెప్పారు సార్? ప్రైజెస్ మీద కొంచెం డిస్కషన్ నడుస్తుందండి. అంటే ఇక్కడ ఒక కామన్ మెన్ కూడా ఈ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఎట్లా మనం ఇది చేయాలనే దాని మీద మేము వర్కౌట్ చేస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి మనకు 3 days ఉంటుందండి, 11th, 12th and 13th. పారామోటరింగ్ అండ్ హెలికాప్టర్ ఇవి రెండు మనకు మేజర్ అట్రాక్షన్స్ అండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదో చారిత్రాత్మకమైనటువంటి గండికోట ఉత్సవాలకు సంబంధించి అయితే కనుక పూర్తిస్థాయిలో ఈసారి అయితే కనుక మొట్టమొదటిసారి మనం చూసుకుంటే కనుక విహాంగ్కి సంబంధించినటువంటి అడ్వెంచర్ కంపెనీ కూడా పూర్తిస్థాయిలో అయితే కనుక ఇప్పటికీ తీసుకోవడం జరిగింది. దాదాపుగా ఈ చాపర్ అయితే కనుక దాదాపు 6 మంది పట్టేటకు కూడా వీలుగా ఈ చాపర్ అయితే తీయడం జరిగింది. మొత్తంగా ఈ రోజు నుంచి దాదాపుగా ఇక్కడి నుంచి విజయవాడకి వెళ్ళి విజయవాడ నుంచి కూడా పూర్తిస్థాయిలో అక్కడి నుంచి కూడా ఏదైతే మరోసారి గండికోటకు చేరుకుంది, గండికోటకు చేరుకున్నంత కూడా పూర్తిస్థాయిలో కూడా ఏదైతే కడప జిల్లా ప్రజలకు సంబంధించినటువంటి అడ్వెంచర్కి సంబంధించిన ఏదైతే చాపర్ ఉందో ఈ చాపర్కి సంబంధించి పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా 6 మందిని పట్టేందుకు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన ప్రైజ్ ఎలా ఉంటుంది ఏంటి అనే దానిపైన కూడా పూర్తిస్థాయిలో పెద్ద ఎత్తున మరో సాయంత్రం లోపల చెప్తామని చెప్పి ఎవరైతే విహాంగ్ అడ్వెంచర్కి సంబంధించిన సీఈఓ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా చూసుకుంటే కనుక దాదాపుగా ఈ నెల 11, 12, 3 రోజుల పాటు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా కడప ప్రజల సౌకర్యం అయితే ఈ చాపర్ని తీసుకొచ్చామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రాకేష్తో సుధీర్, ప్రైమ్ న్యూస్, కడప.